హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ నవ్యశ్రీ. ఈ ఛానల్లో మనం ప్రజెంట్ పాపులర్గా ఉన్న ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే న్యూట్రిషన్. ఈ రోజుల్లో న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్ స్టూడెంట్కి మాత్రమే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే మన డైలీ లైఫ్లో హెల్త్ మెయింటైన్ చేయడానికి, డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి న్యూట్రిషన్ రోల్ చాలా ఎక్కువగా ఉంది. చాలామంది న్యూట్రిషన్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఈ మధ్య ఎక్కడ విన్నా హాస్పిటల్ పాలైన వాళ్ళంతా చెప్పేవి ఏంటంటే బీపీ ఎక్కువైందని, వైటమిన్స్ తక్కువైందని, ఐరన్ డెఫిషియన్సీ అని, మోకాళ్ళ నొప్పులు అని, పొట్ట ఉబ్బరంగా ఉందని, నీరసంగా ఉంది అని, లావు అవ్వడం, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, ఫీవర్, ఇన్ఫెక్షన్స్ ఇలా ఎన్నో చెప్తుంటారు. ఇవి అన్నీ రావడానికి కారణం సరైన న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల. న్యూట్రియంట్స్ లేకపోతే బాడీ వీక్ అవుతుంది, డిసీజెస్ వస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో హైట్ అండ్ వెయిట్ పరంగా ప్రాపర్గా గ్రో అవ్వరు. అయితే ఇప్పుడు ఈ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటారా? పోషక పదార్థాలు, దీన్ని న్యూట్రియంట్స్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఫుడ్ని మౌత్ ద్వారా తింటాం, దాన్ని మన సలైవా అంటే ఉమ్ము ఇంకా పళ్ళతో నమిలి దాన్ని స్టమక్లోకి తోసేస్తాం. అక్కడే అసలైన ప్రాసెస్ జరుగుతుందండి. డైజెస్టెడ్ ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవుతుంది. తర్వాత మనం తిన్న ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ బ్లడ్లోకి వెళ్తాయి. బాడీ వాటిని ఎనర్జీ, గ్రోత్, రిపేర్ కోసం యూస్ చేసుకుంటుంది. ఇలా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినడం వల్ల రోగాలు నశించి హెల్తీ అండ్ ఫుడ్గా ఉంటాం. ఇంత చెప్పావు, మరి ఆ న్యూట్రియంట్స్ ఇచ్చే ఫుడ్స్ ఏంటో కూడా చెప్పొచ్చుగా అని అంటారా? అయితే వినండి. కార్బోహైడ్రేట్స్ అంటే ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్. అవే రైస్, వీట్, పొటాటో, బ్రెడ్, షుగర్. తర్వాత ప్రోటీన్ ఫుడ్స్ అంటే బాడీ గ్రోత్ అండ్ మజిల్స్ కోసం. అవే ఎగ్స్, మిల్క్, పల్సెస్, మీట్, ఫిష్, గ్రౌండ్నట్స్. ఫ్యాట్ ఫుడ్స్ అంటే ఎక్స్ట్రా ఎనర్జీ అండ్ బాడీ ప్రొటెక్షన్ కలిగినవి. అవే ఆయిల్, గీ, బటర్, నట్స్ అండ్ సీడ్స్. వైటమిన్ ఫుడ్స్ అంటే డిసీజెస్ నుండి రక్షణ ఇచ్చేవి. అవే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మినరల్ ఫుడ్స్ అంటే బోన్స్, బ్లడ్, నర్వ్స్కి సంబంధించింది. అవే మిల్క్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మీట్ అండ్ ఎగ్స్. వాటర్ బాడీలో అన్ని ప్రాసెసెస్ కోసం అవసరం. మన బాడీకి అన్ని న్యూట్రియంట్స్ కావాలి కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్, అన్ని రకాల ఫుడ్స్ కలిపి తినడం చాలా ముఖ్యం. సో ఇంతే అండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.